ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి మహోన్నత నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయాన్నే తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి వందనాలు. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? బురద నుండి నన్ను లేవానెత్తి నూతన హృదయము కలిగించేను. కఠినమైన నా మనసును కరిగించిన కల్వరిని గాంచి కృతజ్ఞతతోనే వేడేదన్. ఆనందముగా ఇంపైన కానాను ఏగేదన్. పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాదుండు యేసు నాతో ఉండును. ఆనందముగా ఇంపైన కానాను ఏగేదన్. పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. హల్లెలూయా. ఈ పాటలో చక్కని అర్థం ఉంది. ప్రభు మొహమును దర్శించుటకు ఆనందంతో ఎదుర్కొనుటకు నేను వేచి ఉన్నాను అంటూ భక్తుడు స్తుతిస్తున్నాడు. పాపపు బురద నుండి మనల్ని లేవనెత్తిన ప్రభువును స్తుతిస్తూ తన మనసులో ఉన్న ఆశను, కృతజ్ఞతను ఈ పాటలో భక్తుడు తెలియజేస్తున్నాడు. నేటి వాగ్దానం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసమును కోరకుము. లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. మనందరికీ తెలుసు. మొదటిది సజ్జనులు, రెండో వారు దుర్జనులు. కొన్నిసార్లు సజ్జనులను చూచినప్పుడు వారు చాలా కష్టపడుతూ, కష్టాలు అనుభవిస్తూ, దీనమైన జీవితం జీవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దుర్జనులు చూసినప్పుడు వారు చాలా ఆనందంగా జీవిస్తూ, వైభోగమైన జీవితాన్ని గడుపుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పటికీ ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా కాలాన్ని వెళ్ళబుచ్చుతుంటారు. అయితే ఇలాంటివి చూసినప్పుడు మంచి వాళ్ళకు ఎలా ఉంటుందంటే, నీతిగా సత్యముగా బ్రతుకుతూ, భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుని కొరకు, మంచి కొరకు జీవిస్తూ, నీతి నియమాలను విడిచి జీవిస్తున్న వారిని చూసినప్పుడు మత్సరపడుతూ ఉంటారు. వీళ్ళు చూడు, ఇతరులను మోసం చేస్తూ, అబద్ధాలాడుతూ, భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పటికీ ఎంతగా వర్ధిల్లుతున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో అని మనసులో అనుకుంటుంటారు. అయితే బైబిల్ చెప్తుంది, దుర్జనులకు కీడు, నాశనము పొంచి ఉందని. వారు గడ్డి వలె ఎండిపోతారట. వారు నిర్మూలమైపోవడం ఎలా ఉంటుంది అంటే, మరలా మనం వారిని వెతికినప్పుడు కనిపించినంతగా వారు గతించిపోతారని లేఖనం చెప్తుంది. ఎంతో ఘోరమైన శిక్షలు, భయంకరమైన ముగింపు వారి కొరకు ముగింపులో రాయబడి ఉందని, తీర్పు దినమున వారు ఎంతో ఘోరమైన శ్రమను అనుభవిస్తారని లేఖనాలు చెప్తున్నాయి. పచ్చగడ్డి వలె కొద్ది కాలము వారు కనబడతారు కానీ త్వరగా గతించిపోతారు. కీడు చేస్తూ అన్యాయంగా వర్ధిల్లుతున్న వారిని చూచి మత్సరపడొద్దు అని సామెతల గ్రంథకర్త ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వారు పైకి అభివృద్ధి చెందుతున్నట్టు కనిపించినప్పటికీ అమాంతంగా వారు నాశనానికి నడిపించబడతారు. ఒకవేళ అలాంటి వారిని చూచి వారు ఇష్టానుసారంగా నడుస్తున్నప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని అనుకుంటూ వారి సహవాసం కోరితే వారి వంటి ముగింపు మనకు కూడా ఉంటుందట. బెల్షస్సర్ అనే రాజు గురించి మనందరికీ తెలుసు కదా. అతడు తన ఇష్టానుసారంగా నడిచినప్పుడు అతడు దేవుని చేతి ద్వారా తీర్పు పొందబడ్డాడు. మెనే మెనే టేకిల్ ఉపార్షిన్ అనే మాట రాసినప్పుడు గోడ మీద దేవుని చేయి వచ్చి రాసింది. అతడు దేవుని త్రాసులో తూచినప్పుడు అతని క్రియలన్నీ కూడా నీతి క్రియలుగా ఎంచబడలేదు. దేవుని త్రాసులో అతడు తేలిపోయాడని, అతని ముగింపు ఏ విధంగా అంతంతో ముగించబడిందో మనందరికీ తెలుసు. దుర్జనులకు కూడా నాశనము అలాగే ఉంటుంది. వారిని చూచి వ్యసనపడి వారితో సహవాసం చేస్తే మన ముగింపు కూడా అట్టి రీతిగా అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే
ఇంతవరకు ఎవరినైనా చూచి వీరు బాగున్నారు, ఎంత తప్పుడు పనులు చేస్తున్నా వీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారేమో. దేవుని వాగ్దానం ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తుంది, దుర్జనులను చూసి మత్సరపడకూడదని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము మొదట కొంచెంగా ఉన్న చివరికి మహాభివృద్ధి పొందుతాం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. మాలో మత్సరం ఉన్నదేమో, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైనా దుర్జనులను చూసి మత్సరపడుతుంటే వారి సహవాసం కోరకుండా నీ పొందు కోరి నీ యందు సహవాసం కలిగి ఉన్నప్పుడు మేము అభివృద్ధి పొందుతామని మమ్మల్ని మరొక్కసారి మేల్కొల్పినందుకు వందనాలు చెల్లిస్తూ, అనేకులు ఈ మాటలతో ఏకీవిస్తుండగా వారి జీవితాల్లో వాగ్దాన ఫలింపులు అనుగ్రహిస్తూ నిరాశీర్వాదములతో నింపమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.